శ్రీరాముడి కోసం సీతమ్మ తల్లి ఎంతమందితో ఫైట్ చేసిందో తెలియదు కానీ నేను మాత్రం ఈ రామఫలం చెట్టు కోసం చాలా మందితో పెద్ద యుద్ధమే చేశాను. 2 నెలలకు ముందు మా ఎదురింట్లో ఆంటీ నా పైన మా మమ్మీకి ఇలా కంప్లైంట్ ఇచ్చింది. మీ పాప గోడ పైన కూర్చొని చెట్లతో మాట్లాడుతుంది అని చెప్పింది. ఇంకా స్టోరీ అర్థం చేసుకున్న మా అమ్మ తను తిట్టడమే కాకుండా మా డాడీ కాల్ చేసి మరీ నన్ను తిట్టించింది. మోసేవాడికే తెలుసు కావడి బరువు అన్నట్టు వీళ్ళకేం తెలుసు నా బాధ. నేను ఈ రామఫలం చెట్టుని చిన్నప్పటి నుంచి ఎంత ఇష్టంగా పెంచుకున్నాను నాకు తెలుసు. ఇప్పుడేమో కొందరు రామఫలం సీతాఫలం చెట్టులు లాంటివి ఇంట్లో ఉండకూడదు, ఉంటే వాళ్ళు పడ్డ బాధలు మీరు కూడా పడతారంటారు. ఇంకొందరేమో ఈ చెట్టు ఈశాన్యంలో ఉంది సో ఇది ఉండకూడదు అంటారు. మరికొందరేమో ఇది కాంపౌండ్ వాల్ దగ్గర ఉంది సో రూట్స్ వల్ల కాంపౌండ్ వాల్ దెబ్బతింటుంది అంటారు. ఇంకా చాలా మంది దీనికి పువ్వులు పండ్లు ఏమీ రావడం లేదు కదా, ఈ చెట్టు తీసేసి ఆ ప్లేస్ లో వేరే చెట్టు పెట్టుకోండి అంటారు. ఇంకా ఇలా అంతా కాదని ఒకరోజు చెట్టు దగ్గరికి వెళ్లి దాని పక్కన కూర్చొని మాట్లాడాను. అలా ఒక వారం రోజులు చేశాను. నెక్స్ట్ మంత్ కంతా ఆ చెట్టుకి ఫ్లవర్స్ రావడం స్టార్ట్ అయ్యి అప్పుడు అర్థమైంది బాను మాట చెట్లు కూడా వింటాయని. ఇంకా అలా ఎవ్రీ ఇయర్ మాట్లాడేదాన్ని. ఈ 2 నెలలకు ముందు కూడా పొద్దున్నే 4 గంటలకు అయితే ఎవరూ లేరని ఆ టైంలో లేచి మా ఇంట్లో మా గోడ పైన కూర్చొని మా చెట్టుతో మాట్లాడుతుంటే అది ఎదురింట్లో ఆంటీ చూసి మా మమ్మీకి చెప్పింది. ఇంకా నాకు మొక్కలతో మాట్లాడే అలవాటు ఉందని మా మమ్మీకి తెలుసు కాబట్టి తను చెప్తే నేను విననని మా డాడీకి చెప్పి మరి నన్ను తిట్టించింది. లాస్ట్ కి ఎంత మందితో ఎన్ని తిట్లు తిన్నా అమృతం లాంటి ఈ పండు తినేటప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ మాత్రం వేరే లెవెల్. సరే మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.